ఈ మధ్య కాలంలో అంతరిక్ష పరిశోధనలు బాగా పెరిగాయి. మరీ ముఖ్యంగా చంద్రుడిపై మనిషి జీవించేందుకు అనువైన ప్రదేశం ఉందా లేదా అనే అంశంపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇండియా చంద్రయాన్ 3తో చాలా సమాచారం తెలుసుకుంది. చంద్రయాన్ 4తో మూన్ మట్టిపై పరిశోధనలు చేయాలని డిసైడ్ అయింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే స్టార్ట్ చేసింది ఇస్రో. ఇలాంటి టైంలో చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. చంద్రుడి దక్షిణ ధృవంపై 2035 కల్లా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరిట 2 దశల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయనుంది. 2035 నాటికి పూర్తి కానున్న తొలి దశలో ప్రాథమిక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో పరిమిత వనరులతో సాధారణ శాస్త్ర అధ్యయనాలతో చేపడతారు. సూర్యరశ్మి సోకని కారణంగా దక్షిణ ధృవం వద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చైనా తెలిపింది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్ పరిశోధనలకు నీరు కీలకం కావడంతో చైనా దక్షిణ ధృవాన్ని ఎంచుకుంది. ఇక ప్రాజెక్టు 2వ దశ 2045 కల్లా పూర్తవుతుంది. ఇందులో భాగంగా తొలి దశ కేంద్రాన్ని మరింత విస్తృతపరుస్తారు. ఈ దశలో చంద్రుడి చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష కార్యకలాపాలకు విస్తరణకు ప్రధాన కేంద్రంగా దీన్ని సిద్ధం చేస్తారు. శాస్త్ర సాంకేతిక పరిశోధన, వనరుల అభివృద్ధి, నూతన సాంకేతికతల పరీక్షలను ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరిశోధన ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలిడేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాల ద్వారా చంద్రుడిపై మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఆర్టెమిస్ మిషన్ను అమెరికా చేపట్టింది.